Hi guys, hi guys. By continuation of yesterday class, today we are discuss about the theories of the coordination compounds. What are they? So many theories are there. So we will discuss first theory. So we know coordination compounds in 18th century, but no one gives satisfactory theory about the observed properties of the coordination compounds. సో దీన్ని మనం 18th సెంచరీలోనే ఫైండ్ అవుట్ చేసాం, కానీ దీనికి సంబంధించిన అబ్జర్వ్డ్ ప్రాపర్టీస్ని మనకి ఏ సైంటిస్ట్ ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం ఇన్ 1893 ఆర్ఫర్డ్ వెర్నర్ ప్రపోజ్డ్ ద ఫస్ట్ థియరీ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో వెర్నర్ అనే సైంటిస్ట్ ఫస్ట్ టైము ఇన్ 1893 టైంలో 1893లో ఏం చేశాడంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటి లక్షణాలని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది వెర్నర్. ఇర్ఫోర్డ్ వెర్నర్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే వెర్నర్స్ థియరీ అంటారు. వెర్నర్స్ ప్రపోజ్ చేశాడు కాబట్టి దిస్ థియరీ ఈజ్ కోల్డ్ యాజ్ వెర్నర్స్ థియరీ. సో దిస్ ఈజ్ ద మెయిన్ రూట్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇన్ అడ్వాన్స్డ్ కోఆర్డినేషన్ కాంపౌండ్ సిరీస్కి ఇది మెయిన్ రూట్ లాంటిది. సో ఒక ట్రీకి రూట్ ఎలా ఎంత ఇంపార్టెంటో ఈ థియరీ కూడా కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి అంత ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ బిఫోర్ లెర్న్ ద వెర్నర్స్ థియరీ, ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ద పోస్టులేట్స్ ఆఫ్ ద వెర్నర్స్ థియరీ. పోస్టులేట్స్ అసలు క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి. ఫస్ట్ ఇన్ ల్యాబొరేటరీ మనం ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఒక సాల్ట్ ఇచ్చి ఆ సాల్ట్లో ఉన్న క్యాటియాని అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు, మనం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఎలా చేస్తాం. సో అదేవిధంగా ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న క్యాటియాన్స్ ఏంటి, యానియాన్స్ ఏంటి తెలియాలి. అది డబుల్ సాల్ట్ కదా, అంటే 2 రకాల సాల్ట్ని కలపగా వచ్చింది మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్ అని చెప్పుకున్నాం. కాబట్టి అందులో ఉన్న సింపుల్ సాల్ట్స్ మిక్స్ అయితే మనకి ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్ ఫామ్ అయింది. దాని కలర్ ఏంటి, ఫిజికల్ అపిరెన్స్ అంటే ఏంటి, అది లిక్విడా సాలిడా అమార్పస్ ఏంటి అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్ తెలియాలి, కలర్ తెలియాలి, ఆక్సిడేషన్ స్టేట్ తెలియాలి. Then magnetic properties, next spectral properties, next geometry. These all are explain the so many theories are this, but Werner explained the some properties of the coordination compounds. Primary valency is non-directionable and secondary valency is directionable. Then the primary valency is satisfied by negative ions, and secondary valency of the metal ions exercises a neutral ions and negative ions, sometimes positive ions. Next, primary valence is represented with dotted line, and secondary valence is represented with dark line. How can we represent? We write the pictures complexes for some examples. Now see how can we write. So cobalt metal ion, ligand, this total coordination sphere, ionization sphere. So cobalt metal ion oxidation number +3. The +3 is ionizable with -3 chlorides. Okay naina, again listen to me. Every metal possesses 2 types of valencies. One is primary valency and second one is secondary valency. 2 రకాల వ్యాలెన్సీస్ ఉంటాయి ప్రతి మెటలయానికి. ఒకటి ప్రైమరీ అంటాం, రెండోది సెకండరీ వ్యాలెన్సీ అంటాం. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి, ఎవ్రీ మెటలయాన్ హ్యాస్ పాజిటివ్ లేదా అది ఎవ్రీ మెటలయాన్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్, అండ్ ఎవ్రీ మెటలయాన్ ఆర్ exercise the neutral molecule of ligands or negative ions, sometimes positive ions. Next, primary valency is the oxidation number and secondary valency is called coordination number. Already you know what is oxidation number and what is coordination number. Next, primary valency is non-directionable and secondary valency is directionable. Next, primary valency is represented by dotted lines and secondary valency is represented by dark lines. See, cobalt is the metal ion. First you find out the cobalt oxidation number, then you write the name of the sphere. Everyone, hexaamino
hexaamino cobalt 3 chloride. Hexaamino cobalt 3 chloride. Okay Nana, how many ligands are there? 6 ligands. 6 ligands. This means secondary valency. Secondary valency we represented with dark lines. 1 2 3 4 5 6. Then chlorides. క్లోరైడ్స్ అనేవి ఏంటి? ప్రైమరీ వ్యాలెన్సీ అవుతుంది. ఎందుకు ప్రైమరీ వ్యాలెన్సీ అవుతుందో చూడండి ఒకసారి. దీని కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ +3. ఇది అయనైజేషన్ అవుతుంది. అవునా? దేంతో అయనైజేషన్ అవుతుంది? క్లోరైడ్ 3తో, అంటే Cl3 అంటే -3 కదా. Cl అంటే చార్జ్ -1. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి -3 అవుతుంది. సో -3తో అయనైజేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్లోరైడ్స్ని మనం ఏం తీసుకుంటామంటే ప్రైమరీ వ్యాలెన్సీగా తీసుకుంటాం. కాబట్టి ప్రైమరీ వ్యాలెన్సీని మనం ఎలా చూపించాలి? డాటెడ్ లైన్స్తో చూపించాలి. ఇవి NH3. నీట్గా రాయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ CO NH3 of 6 Cl3. Okay, so first write cobalt middle, then cobalt ఎన్ని ligands ఉన్నాయి? 6 ligands. that is the secondary valency. 4 ligands ఇలా రాయండి. 5 6 లేదా ఇక్కడ తీసి ఇక్కడ రాయండి. 4 6 ఏంటివి మనకి? ligands కదా. NH3 okay, here NH3 అంటే NH3 అంటే అమోనియా, అమైనో గ్రూప్. NH3 ఇక్కడ NH3. దాని ప్రైమరీ వ్యాలెన్స్ ఏమనుకున్నాం? Cl3 కదా, అంటే క్లోరైడ్ కదా. దాన్ని డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేయండి. Cl నెక్స్ట్ ఇది ఆక్టాహైడ్రల్ షేప్లో ఉంటుంది అని, అందుకు మనం ఇలా గీస్తాం ఆక్టాహైడ్రల్. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ అయన్ కాబట్టి ఇలా పెట్టండి. +3 పెట్టినా పర్వాలేదు లేదు. ఇది ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ రిప్రజెంట్ చేస్తాం. ఇవనేవి ఏంటి? సెకండరీ వ్యాలెన్సీ కాబట్టి డాటెడ్ లైన్, ప్రైమరీ వ్యాలెన్సీ కాబట్టి డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేసాం. ఓకే, see another example. Note down everyone. See another example. CONH3 Cl లోపలికి వస్తుంది. ఇది 5 అంటే ఇది లైగండ్ అయినట్టే కదా. ఇక్కడ మనకి Cl2 వస్తుంది. దీనికి ఎలా రాయాలో చూడండి ఒకసారి. 5 NH3 5 కదా. 1 2 3 4 5 ఇది తీసేస్తున్నాయి. NH3 క్లోరైడ్ 3 క్లోరైడ్స్ ఉన్నాయి. 3 క్లోరైడ్స్కి ఒక క్లోరైడ్ ఎలా ఉంది? 2 క్లోరైడ్స్ ప్రైమరీ వ్యాలెన్స్. సో కోబాల్ట్ ఇక్కడ కూడా చూడండి అమ్మా, స్మాల్ ఎక్స్ప్లెనేషన్. కోబాల్ట్ ఇక్కడ కూడా +3 నందు ఆక్సిడేషన్ నెంబర్ ప్రైమరీ వ్యాలెన్సీ +3. ఎందుకు ఇక్కడ +3 అయిందంటే ఇక్కడ Cl2 -2 కదా మేడం. ఇక్కడ CO అనేది కూడా +2 అవుతేనే కదా అయనైజేషన్ అయ్యేది. మన Cl అనేది లైగండ్ అనుకున్నాం కదా అనే డౌట్ అందరికీ రావచ్చు. కానీ ఈ Cl అనేది ఇటు లైగండ్కి వర్తిస్తుంది. అలాగే Cl అనేది ఇక్కడ మనకి అయనైజేషన్ అంటే అయనైజేషన్ స్పియర్లోనే ఉంటుంది. Cl నేచరు కోఆర్డినేషన్ స్పియర్లోనే ఉంటుంది. అందుకే కోబాల్ట్ అనేది ఛార్జ్ +3 ఎక్కడ మారదు. ఈ Cl అనేవి మారుతూ ఉన్నా సరే ఈ లైగండ్ అనేవి ఇక్కడ 6 లైగండ్స్ ఉండాలి. 6 లైగండ్స్కి ఎన్ని ఉన్నాయి? NH3 అనేది 5 లైగండ్సే ఉన్నాయి. రిమైనింగ్ Cl అనేది అక్కడ మనకి లైగండ్ కింద వర్క్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇది లైగండ్ కింద ఉంటుంది,
మళ్ళీ అయనైజేషన్ స్పీడ్లోనే పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి రాయండి, ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 5 × 0 -1 -2 = 0. ఎంత వచ్చింది? 3. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ అవ్వాలా. అంటే సిఎల్ అనేది ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ని చూపిస్తుంది, కోఆర్డినేషన్ నెంబర్ని చూపిస్తుంది. అంటే 2 టైప్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ని చూపిస్తుంది సిఎల్. ఏంటి అది? ఇన్ ద కాంప్లెక్స్ లోపల ఉంటే ఆ క్లోరైడ్ అనేది ఆక్సిడేషన్ నేచర్ని నెక్స్ట్ కోఆర్డినేషన్ నేచర్ని రెండింటినీ చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే డాటెడ్ లైన్స్ నెక్స్ట్ డార్క్ లైన్ 2 లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం సిఎల్. అర్థమైందమ్మా? చూడండి, మనం బ్రాకెట్లో ఉన్నంత మాత్రాన రాసేయాలని మనం బండగా గుర్తు పెట్టుకున్నా దానికి రీజన్ అయితే చూడండి. కోబాల్ట్ 3 కోబాల్ట్ అనేది మెటల్ అయాను. ఆ మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఏ విధంగానూ చేంజ్ అవ్వలేదు. ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవ్వలేదు అంటే ఇక్కడ మనకి లైగెండ్స్లోని సిఎల్ రాసాం, లైగెండ్లోని సిఎల్ ఉంది, ఎట్ ద సేమ్ అయనైజేషన్లోకి సిఎల్ వస్తుంది. కాబట్టి ఇది సిఎల్ అనేది అయనైజేషన్ స్పియర్ని సాటిస్ఫై చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం కోఆర్డినేట్ స్పియర్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఇక్కడ డార్క్ లైన్స్ డాటెడ్ లైన్స్ 2 లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? దీనికి కూడా మీరు బ్రాకెట్ పెట్టాలి. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ కాబట్టి ప్రతిదానికి మనం బ్రాకెట్ పెట్టి చూపించాలి. మీ మెటీరియల్లో లేదనుకుంటా. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక సిఎల్ బయట ఉంచాను, 2 సిఎల్స్ లోపల ఉంచాను. 2 క్లోరైడ్ అయాన్స్ లోపల ఉన్నాయి, కాంప్లెక్స్ లోపల, అంటే కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నాయి. ఒక సిఎల్ బయట అయనైజేషన్ స్పియర్లో ఉంది. ఓకే, సో కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్న అయనైజేషన్ స్పియర్లో ఉన్న కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ 3. ఇట్ షుడ్ నాట్ చేంజ్. అప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇంకో క్లోరైడ్ అయాన్స్కి డాటెడ్ లైన్స్ చూపించాలి, డార్క్ లైన్స్ చూపించాలి. నేను ఇదే కాంప్లెక్స్కి రాసేస్తున్నాను. నేను రాసేసినట్టుగా మీరు మాత్రం రన్నింగ్ నోట్స్లో ఒకే దానికి అన్నీ రాసేయకండి, 1 by 1 రాయండి. ఓకే అమ్మా? మనం బాగా ఇంటెలిజెన్స్ కదా, అంతకుమించి లేజినెస్. డాటెడ్ లైన్స్ డార్క్ లైన్స్ 2 చూపించాలి. ఓకే, నెక్స్ట్ క్లోరైడ్ 2. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 3 chlorines ఆర్ ఇన్ ద కాంప్లెక్స్. 3 chlorines కాంప్లెక్స్ లోపలే ఉన్నాయి. అప్పుడు అసలు యాక్చువల్గా నేమ్ ఏం రాస్తాం? ట్రై ఎమైనో హెక్సానాట్ పెంటా ఎమైనో ట్రైక్లోరో కోబాల్ట్ 3 అయాన్ అని రాస్తాం. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? 3 క్లోరైడ్ అయాన్స్ ఏం చేస్తాయి? ప్రైమరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తాయి, సెకండరీ వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తాయి. 2 వ్యాలెన్స్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? క్లోరైడ్ అయాన్కి డాటెడ్ లైన్స్ చూపిస్తాం, అలాగే డార్క్ లైన్స్ చూపిస్తాం. ఓకే, దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అకార్డింగ్ టు ద వెర్నర్స్ థియరీ. ఓకే, లిజన్ అగైన్. చూడండి అమ్మ ఒకసారి, కోబాల్ట్ అనేది +3 కదా మెటల్గా ఉన్నప్పుడు. సో ఇది అయనైజేషన్ అయితేనే కదా మనం చెప్పుకున్నాం కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ ఆల్ ఆర్ న్యూట్రల్ కాంపౌండ్స్. న్యూట్రలైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ CO+3 ఉంటే అక్కడ -3 చూపించాలి. అలా చూపిస్తేనే అది న్యూట్రల్గా ఉంటుంది. అలా న్యూట్రల్గా ఉండాలి అంటే ఏం చేస్తాం? అయనైజేషన్ చేయాలి. ఇక్కడ మనం అనుకున్నట్టుగా ప్రైమరీ వ్యాలెన్స్ అనేది ఆక్సిడేషన్ నెంబరు, సెకండరీ వ్యాలెన్స్ అనేది కోఆర్డినేషన్ నెంబరు. ప్రైమరీ వ్యాలెన్సీ ఆక్సిడేషన్ నెంబర్ని అయనైజేషన్ చేస్తుంది కాబట్టి అది కోఆర్డినేషన్ స్పియర్లోకి వస్తే మనం ఏం చేస్తాం? డాటెడ్ లైన్స్ డార్క్ లైన్స్ 2 చూపిస్తాం. ఓకేనా? దిస్ ఇస్ ద వెర్నర్స్ థియరీ ఎక్స్ప్లెనేషన్. సో వెర్నర్స్ థియరీ ఎక్స్ప్లెనేషన్తో పాటు అప్లికేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము అప్లికేషన్స్ నెక్స్ట్ లిమిటేషన్స్. సో లిమిటేషన్స్ అప్లికేషన్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ యువర్ మెటీరియల్స్. I will send my notes in your WhatsApp, Nana. So listen to me. What are the applications? So Werner predicts the correct structure of the complex compounds. Prediction అంటే ఏంటి? ఇమేజినేషన్. తను కరెక్ట్గా ఏదైతే థియరీ ప్రకారం చెప్పాడో ఆ థియరీ ప్రకారం చెప్పినట్టుగానే కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్ ఉంది. ప్రిడిక్ట్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద complex compounds. Then second point is why the metal ion interact with that ligand only. ఆ ligand తోనే metal ion ఎందుకు కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేయాలి?
వేరే లైగన్తో ఎందుకు చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం ద పర్టిక్యులర్ మెటల్ అయాన్ విత్ కోఆర్డినేట్ విత్ ద పర్టిక్యులర్ లైగన్స్ వై ద పర్టిక్యులర్ అంటే ఒక మెటల్ కరెక్ట్గా ఆ మెటల్ అయాను ఆ లైగన్తోనే ఎందుకు కోఆర్డినేషన్ బాండ్ అనేది ఫామ్ చేయాలనేది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చిన థియరీ వెర్నస్ థియరీ. నెక్స్ట్ మనం తీసుకున్న కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఒకే టైప్ ఆఫ్ మెటల్ అయాన్తో సైనైడ్ అనేది ఫోర్త్ అంటే టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది, అలాగే ఆక్టాహైడ్రల్ని ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి, సపోజ్ కోబాల్ట్ తీసుకున్నాం అనుకోండి, కోబాల్ట్ సైనైడ్ తీసుకున్నాం అనుకోండి, సిఎన్ అనేది 4తోనే అది మనకి కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేస్తుంది. సిఎన్ 6 లైగన్స్ అని కోఆర్డినేషన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. వై ద మెటల్ అయాన్ ఫార్మ్డ్ విత్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ విత్ CN4 CN6 ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద వెర్నస్ థియరీ. నెక్స్ట్ it gives the correct explanation of the small geometrical part of the coordination compounds. Already you know the small part, geometrical part, cis and trans isomers. It explains the cis and trans isomers of the simple coordination complexes. And tetrahedral complexes, suppose see once cobalt NH3 of 2 Cl2 of 2. This is the tetrahedral complex. Cl2 of 2. This is one of the complex nana. సో అప్పుడు తీసుకున్నప్పుడు కోబాల్ట్ అనేది ఏం చేస్తుంది, సిస్ ఫామ్ని ట్రాన్స్ఫామ్ని ఫామ్ చేస్తుంది. సిస్ ఫామ్ ట్రాన్స్ఫామ్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సిస్ ఫామ్ అంటే చూడండి, సిస్ ఫామ్ అంటే ఏంటి, క్లోరైడ్ అయాన్ సేమ్ సైడ్ ఉన్నాయి అనుకోండి, సేమ్ గ్రూప్ సేమ్ సైడ్ ఉంటే వాటిని ఏమంటా, సిస్ ఫామ్ అంట. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని ఏమంటా, ట్రాన్స్ఫామ్ అంట. దీన్ని కూడా వెర్నస్ థియరీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అలా ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్కి ఎలా రాస్తాము అంటే ఏం చేస్తాం, సపోజ్ ఇందాక మనం తీసుకున్నాం కదా కోబాల్ట్ NH3 of 6 NH3 of 4 Cl6. This is the octahedral complex, 2 3 4 NH3 ఇక్కడ, NH3 అప్ సైడ్. ఇవి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి Cl అనేవి ఏం చేస్తాం, ట్రాన్స్ఫామ్ అంటాం. అదే సేమ్ సైడ్ రాసి ఇక్కడ NH3 రాసి ఇక్కడ Cl రాస్తే ఏమవుద్ది, సిస్ ఫామ్ అవుతుంది. అంతే కదా. సో దిస్ ఈజ్ వెర్నస్ గివెన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఫస్ట్ ఏంటి, కరెక్ట్గా predict the correct structure of the coordination compounds. Why the particular metal ion bond with coordination bond with the particular ligands, give the reason of the Versness theory. Then third point is the give the metal ion bond with CN4 CN6. CN4 అయితే CN4 తీసుకోవాలి లేదా CN6 తీసుకోవాలి, కానీ రెండింటితోని ఎందుకు మెటల్ అయాన్ అనేది బాండ్ ఫామ్ చేస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. నెక్స్ట్ geometry of the complexes, small geometrical parts, cis form, transform of tetrahedral, octahedral explain చేసింది. So this is the applications of the Versness theory. Then limitations. Then limitations. This geometrical part we will learn in next class. Next one topic is there in coordination complexes. The total content is only isomerism. Isomerism is cis, trans, optical. Already you know isomers. That time I will explain clearly, very clearly. Then limitations. Limitations means this is first theory. Versness theory is the first theory. This is first చేసిన థియరీ కాబట్టి దీనికి కలర్ కానీ ఆక్సిడేషన్ కలర్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. It does not explain the magnetic properties and spectral properties and the color of the coordination compounds. Second one, no given theoretical explanation. ఏ విధమైన థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. వెర్నస్ థియరీ అనేది థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. సో ఒక కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క కలర్ని కానీ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది వెర్నస్ థియరీ. దిస్ 2 points ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద వెర్నస్ థియరీ. 5 marks క్వశ్చన్లో వెర్నస్ థియరీ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్స్ అడుగుతున్నాను. ఇక్కడ నుంచి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవే మీకు ఇక్కడ నుంచి చెప్పేవి ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చెప్పాను, లిమిటేషన్స్, రిమార్క్స్
కలరు, ఆక్సిడేషన్ చెడు, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ చెప్పుకొచ్చాను కదా. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది వెర్నెస్ థియరీ. నెక్స్ట్ వచ్చే థియరీ అందులో ఆ 4 పార్ట్స్లో ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మిగతా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది నెక్స్ట్ థియరీ. అలా ఒక్కొక్క థియరీ ఉన్న లిమిటేషన్స్, రిమార్క్స్ అన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిన థియరీస్ అనమాట. ఇది ఫస్ట్ థియరీ. సో ఇంకా 3 థియరీస్ ఉంటాయి మనకి. సో లేటర్ వి విల్ డిస్కస్. ఓకే నాన్న, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.